మాజీ కెప్టెన్ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది. గంగూలీని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గంగూలీ కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. గంగూలీకి బెదిరింపులు వస్తున్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు లేఖలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి వెనుక ఎవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరోవైపు గంగూలీకి సంబంధించిన కార్యక్రమాలు, ఆయన నివాసం తదితర ప్రాంతాల్లో భద్రతను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. బెదిరింపుల నేపథ్యంలో గంగూలీ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే గంగూలీకి ఆయన భార్యకు సంబంధించిన కొన్ని వ్యవహారాలపై సోషల్ మీడియాలో చర్చ జరిగిన నేపథ్యంలో ఈ బెదిరింపుల అంశం తెరపైకి రావడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే బెదిరింపులకు అసలు కారణం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. క్రికెట్లో భారత జట్టుకు కెప్టెన్గా, బీసీసీఐ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించిన గంగూలీకి దేశవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉంది. అలాంటి వ్యక్తికి బెదిరింపులు రావడం సహజంగానే కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.